సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు సినిమా రివ్యూలోకి వెళ్దాం. ఎవరు వంకలు పెట్టడానికి అవకాశం లేని ఒక నికార్సైన సినిమా కోసం గత కొన్ని చిత్రాలుగా ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి సినిమా పడితే ప్రస్తుతం ఎన్టీఆర్ పై ఉన్న ఎన్నో విమర్శలకు తిరుగులేని సమాధానం దొరుకుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఊహించని కొత్త రికార్డులు లెక్కేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ సినిమాతోనే ఆ సంకల్పం నెరవేరుతుంది అని చాలా సినిమాలుగా ఎన్టీఆర్ అభిమానులు అలుపు లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు రబసా మీద కూడా అటువంటి ఆశలే పెట్టుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ ఆశల మధ్య ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది రబసా. అభిమానులను అలరించడంలో ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు కూడా అద్భుతాలు చేస్తాయి. కానీ పెద్ద పెద్ద రికార్డులు రావాలి అంటే కేవలం అభిమానులను అలరిస్తేనే సరిపోదు, సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పించాల్సి ఉంటుంది. మరి రబసా అభిమానులను ఆకట్టుకోవడంతోనే సరిపెట్టుకుంటుందో లేక సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఏమైనా ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే కార్తిక్ విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని సొంత ఊరికి వస్తాడు. ఊర్లో అతని కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ట ఉండటంతో చాలా పెళ్లి సంబంధాలు వస్తాయి. కానీ కార్తీ తల్లి తన మేనకోడలు చిట్టినే తన కోడలు కావాలి అని అడుగుతుంది. రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నప్పటికీ పిల్లని అడగడానికి వెళ్లిన కార్తిక్ తండ్రిని అవమానిస్తాడు చిట్టి నాన్న. దాంతో కోపం తెచ్చుకున్న కార్తిక్ చిట్టి తండ్రి మదం అణిచి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్రతిజ్ఞ చేస్తాడు. దాదాపు ఆ ఛాలెంజ్ పూర్తవుతున్న సమయంలో నెల్లూరులో ఉండే పెద్దిరెడ్డి గంగిరెడ్డి కుటుంబాలు కథలోకి వస్తాయి. ఒక అనుకోని సంఘటనతో ఆ రెండు కుటుంబాలతో వైరం తెచ్చుకుంటాడు కార్తీక్. కానీ పరిస్థితులు అతన్ని పెద్దిరెడ్డి ఇంట్లోనే ఉండేటట్టు చేస్తాయి. ఇక చేసేది లేక ఇప్పటి తెలుగు సినిమా ట్రెండ్ ప్రకారం విలన్ ఇంట్లోనే ఉంటూ వారిని బఫూన్స్ చేసి మంచి వాళ్ళుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. ఆపై కార్తీక్ కథను ఎలా సుఖాంతం చేశాడు అన్నది సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే రబసా సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులకే కాదు మామూలు ప్రేక్షకులకు కూడా తప్పకుండా అనిపించే ఫీలింగ్ ఏమిటి అంటే సరిపోలేదు, ఇది కాదు కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది అని. ఎంతో తమాయించుకుని చాలా పెద్ద మనసు చేసుకుంటేనే ఈ సినిమా బాగుంది అని చెప్పగలరు. అంటే ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది అని చెప్పలేం, అలానే సూపర్ అని కూడా అనలేం. బాగుందని బాగోలేదని చెప్పలేని ఫీలింగ్ లెస్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా వరస్ట్ మరీ బ్యాడ్ కాదు, కూసంత విషయం ఉన్న సినిమానే. కానీ ఎన్టీఆర్ కు సూటబుల్ గా లేదు. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా దర్శకుడికి ఎన్టీఆర్ అంటే ఏమిటో క్లారిటీ లేకపోవడం. ఎన్టీఆర్ కెపాసిటీ స్టామినా ఏమిటి, దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎటువంటి అవగాహన లేకపోవడం. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఎంచుకున్న పాయింట్ లో కొంత వైవిధ్యం ఉంది. కానీ దాన్ని ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకు అన్వయించి ప్రెజెంట్ చేసినప్పుడు దానిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. అలా ట్రీట్ చేసే విషయంగా దర్శకుడు పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎన్టీఆర్ ఎబిలిటీస్ ను, స్టాండర్డ్స్ ను, స్పెషాలిటీస్ ను ప్రాపర్ గా ఉపయోగించుకోవడం తెలియక ఒక మామూలు నటిని చూపించినట్టు చూపించాడు. మాస్ మసాలా బీభత్సమైన వైలెన్స్ ఉన్న స్టోరీల్లోనే కాదు, చక్కటి కుటుంబ కథా చిత్రాల్లో కూడా ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా చూడాలని ఆశపడతారు ఆయన అభిమానులు. కానీ రబసా చిత్రంలో జూనియర్ ఏ విషయంగానూ ప్రత్యేకంగా కనిపించలేదు. యంగ్ టైగర్ మార్క్ పవర్ఫుల్ డైలాగులు చెప్పించడంలో కానీ, డాన్స్ లో ఎన్టీఆర్ మ్యాజిక్ ను రాబట్టుకోవడంలో కానీ దర్శకుడు విశేషమైన ప్రయత్నం ఎక్కడా చేసినట్టు కనిపించలేదు. పోతే కథగా చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి కథ. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఈ కథలో ఒక అందమైన ప్రేమ కథ ఉంది. యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి ప్రేమ కథ అనిపించుకునే అవకాశం ఈ కథకుంది. ఎన్టీఆర్ సమంత మధ్య లవ్ పాయింట్ లో ఆ డెప్త్ కూడా ఉంది. కానీ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు. నిజంగా ఒక మంచి అవకాశం మిస్ అయింది. లేకపోతే ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మంచి ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా మిగిలిపోయేది. కథకు సంబంధించి దర్శకుడు కాస్త విషయం ఉన్న అంశాలను ఎంచుకున్నాడు. కానీ వాటన్నింటినీ పద్ధతిగా చెప్పడంలో ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యాడు. దాంతో లవ్ పాయింటే కాదు, యాక్షన్ కామెడీ అంశాలు కూడా వెటకారంగా తయారయ్యాయి. స్క్రీన్ ప్లే ను ప్రాపర్ గా డిజైన్ చేసుకోవడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఆయన కథను చెప్పిన విధానంలో ఎక్కడా కూడా సినిమాతో కనెక్ట్ అయ్యే అవకాశం దొరకదు. ఎందుకంటే కథకు సంబంధించి మేజర్ ట్విస్ట్లను కూడా సింపుల్ గా తేల్చేశాడు. ఇన్స్టెంట్ గా ఎమోషన్ వర్కౌట్ చేయడానికి ప్రయత్నించడం వంటి పొరపాట్లు సినిమాకు పెద్ద మైనస్లు అని చెప్పాలి. ఇంటర్వల్ బ్యాంక్ ట్విస్ట్, హీరోయిన్ తను చూస్తుంది హీరో కోసమే అని నిజం తెలిసినప్పుడు వచ్చే సన్నివేశాల్లో ఫీల్ అవ్వాలి అనిపిస్తుంది. కానీ ఆ అవకాశం దర్శకుడు మనకి ఇవ్వడు. ఇలా చాలా సన్నివేశాలను చప్పగా తేల్చేశాడు. స్క్రీన్ ప్లే లో ఉన్న లోపం కారణంగా సినిమాను ఒక ఫ్లో లో ఎంజాయ్ చేయలేం. కానీ పార్టులుగా చూసుకుంటే బ్రహ్మానందం కామెడీని, ఎన్టీఆర్ కొన్ని సన్నివేశాల్లో చేసిన మ్యాజిక్ ను ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మొదటి సగం మొత్తం బోరింగ్ లవ్ డ్రామాతో నీరసంగా సాగిపోతుంది. కానీ రాకాసి గరం గరం పాటలు మాత్రం కొంచెం ఊపు తెప్పిస్తాయి. రెండో సగంలో పాటల హెల్ప్ అస్సలు లేదు. కాకపోతే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తంగా చూసుకుంటే రబసా అనే టైటిల్ పెట్టి అవసరమైన రభస చేయకుండా అనవసరమైన నస ఎక్కువ పెట్టారని మాత్రం అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఫైన్ గా ఉన్నాయి. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ సూపర్ అని చెప్పాలి. తమన్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాకు మ్యూజిక్ మైనస్ అనే చెప్పాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే యంగ్ టైగర్ ను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన పద్ధతిలో ఆకట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. అంటే ఈ కథను బాగా ఇష్టపడ్డాడేమో కానీ సినిమా అంతా చాలా సరదాగా కనిపించాడు. కథాగిద సంగతి
పక్కన పెట్టి ఈ సినిమా వరకు ఎన్టీఆర్ ను చూస్తూ మాత్రం ఓ 2 గంటలు మైమర్చిపోవచ్చు. అంత అందంగా అంత ఉత్సాహంగా ఉన్నాడు. సమంత కూల్ గా నటించింది. ఎప్పట్లానే తన పాత్ర వరకు బాగా చేసింది. రఘుబాబు కామెడీ బాగుంది. బ్రహ్మానందం అలరించాడు. మిగతా నటులు వారి పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్, చరిష్మా, బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంగీతం, మజా అనిపించని ట్విస్టులు ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్ అని ఒప్పుకోవాలి. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే ఎన్టీఆర్ కు నికార్సైన హిట్ ఇవ్వాలి అంటే వి వినాయకో, రాజమౌళినో లేదా వారి రేంజ్ లో ఉండేవాళ్ళో తలుచుకోవాలి. అంతేకాని కుర్ర దర్శకులకు ఎన్టీఆర్ ని హ్యాండిల్ చేయడం చేతయ్యే పని కాదు అని రభస మళ్ళీ నిరూపించింది అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది రభస సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.